ప్రైజ్ ద లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం. వారు అంఫిపోలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనిక వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించాడు, ఇంకను కూడా దీవిస్తాడు. ఇప్పటి వరకు మీరు సువార్త నిమిత్తం ఏమి పని చేయని వారైతే సువార్త నిమిత్తం, సువార్త యొక్క ప్రగతి నిమిత్తం, పురోగతి నిమిత్తం, అది అడ్వాన్స్ కావడం కోసం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసి తర్వాత ప్రార్థన చేసి తర్వాత దేవుని వాక్య శ్రవణలోకి, దేవుని వాక్యం వినేటువంటి ఆ కార్యక్రమంలోకి మనం వెళ్దాం. గత 10 రోజుల క్రితం, అనగా 9 రోజుల క్రితం మా నాన్నగారు అయినటువంటి శ్రీ వి అబ్రహాం గారు, ఆయన 84 ఇయర్స్, ఆయన ప్రభునందు నిద్రించారు. వారు కొంతకాలంగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలతో స్ట్రగుల్ చేస్తున్నప్పటికీ, కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం, లంగ్స్ డ్యామేజ్ అయినాయి, తర్వాత బీపీ, షుగర్, ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఆయన స్ట్రగుల్ చేస్తున్నారు. జీవ మరణాల మధ్యలో పోరాటం సాగించి ఇంచుమించు 2-3 నెలల పోరాటాన్ని తను ముగించుకొని ఈ నెలలోనే 7వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ప్రభు పిలుపునందుకొని ప్రభు సన్నిధిలో విశ్రాంతి తీసుకోవడానికి ఆయన వెళ్ళారు. ఆ దినము నేను ఇక్కడ లేను, దాని ముందు రోజు కూడా నేను లేను. ఇక్కడ పరిచయ నిమిత్తమై ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. తెల్లవారుజామున నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మా నాన్నగారి గురించి కొన్ని మాటలు నేను తెలియజేసి తర్వాత కార్యక్రమం ముందుకు సాగుతాను. కొన్ని సంవత్సరాల క్రితం, అనగా 1959లో అనుకుంటాను, 59 ఇంకా కాస్త ముందు, తను 18 సంవత్సరాల వయసులో ఆయన కేరళ ప్రాంతాన్ని వదిలిపెట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చారు ఉద్యోగం నిమిత్తమై. వారి అన్నగారితో వచ్చినట్టుగా ఉన్నారు. కానీ వారి అన్నగారు కొంతకాలం ఉండి ఆయన తిరిగి కేరళకి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన అక్కడి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టులో నేను పుట్టాను. తర్వాత సోమశిల ప్రాజెక్టుకు వచ్చారు. తర్వాత నెల్లూరుకు వచ్చి ఆయన పీడిఎస్ఆర్ దాంట్లో సీనియర్ వర్క్ ఇన్స్పెక్టర్గా చేసి ఆయన రిటైర్డ్ అయ్యారు. వారి జీవితంలో వారు ఒక సిరియన్ ఆర్థోడాక్స్ జాకోబైట్స్ అనేటువంటి కేరళ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి, సనాతనమైనటువంటి సాంప్రదాయకమైనటువంటి క్రైస్తవ కుటుంబంలో పుట్టి, నేను ప్రభువునందు విశ్వాసములోకి వచ్చిన తర్వాత నేను బాప్తిజం తీసుకుని ప్రభు సేవలో కొనసాగుతుండగా తాను ఈ బోధలు విని లేకపోతే ఈ పరిచయం చూస్తూ ఉన్నప్పటికీ కూడా నీటి బాప్తిజం అనే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి ఆయన నీటి బాప్తిజం తీసుకున్నాడు. ఆయన జీవితంలో ఇలా జరిగింది. ఆయన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం యొక్క రెగ్యులర్ ఆయన వీక్షకుడు. ప్రతిరోజు ఆయన ఇంచుమించు 7:45 నుంచే ఆయన టీవీ ఆన్ చేసి ఆ ఛానల్ పెట్టుకొని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక పెద్ద నోట్బుక్లో తన ప్రసంగాలన్నీ రాసుకునేవాడు. ఇంగ్లీష్లోనూ మలయాళంలోనూ రాసుకునేవాడు. నేను 2-3 రోజుల క్రితం కూడా ఆయన రాసినటువంటి ఆ పుస్తకాల్లో మాటలన్నీ ఇంచుమించు 1000 ప్రసంగాల వరకు ఆయన రాసుకున్నట్టుగా నేను చూశాను. అనగా రెగ్యులర్గా అలా చూసేవాడు. పాస్టర్/బ్రదర్ సంతోష్ మెసేజెస్ అని చెప్పేసి ఆయన పుస్తకంలో రాసుకున్నారు. అటువంటి ఒక రెగ్యులర్ వ్యూవర్ని నేను పోగొట్టుకోవడం నాకు బాధాకరంగా ఉంది. ఆయన నా భౌతికమైన తండ్రి అయినప్పటికీ ఆయన నా ఆత్మీయ కుమారుడు. కాబట్టి తండ్రిని కోల్పోయి నేను కాస్త దుఃఖంలో ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఓదార్చాడు, నన్ను ధైర్యపరిచాడు. మా కుటుంబ సభ్యులు, మా తల్లిగారు, అంతేకాకుండా మా చెల్లి మరియు మా తమ్ముడు, మేము ముగ్గురం మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించినటువంటి నాన్నగారికి సంబంధించినటువంటి భూస్థాపన కార్యక్రమం, సమాధి కార్యక్రమం 8వ తేదీ జరిగింది. తర్వాత 2 రోజుల క్రితం ఆదరణ కూడిక అని కాకుండా నిరీక్షణ కూడిక అనేటువంటి కూడికను ఏర్పాటు చేసుకొని వచ్చిన వారందరికీ కొన్ని మాటలు వినిపించి చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచి వారికి ప్రేమ విందు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం జరిగింది.
కనుక మా కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం తన పేరు అబ్రహాం, బైబిల్లోని ఊరు అనేటువంటి దేశం నుంచి వచ్చినటువంటి అబ్రహాంలాగా కేరళ దేశాన్ని, కేరళ రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఆయన ఈ ప్రాంతానికి వచ్చి ఆయన ఎంతో ప్రయాసపడి, తను ఎంతో కష్టపడే వ్యక్తి, తను కష్టజీవి. తన 84 సంవత్సరాలు తనకు ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఇంచుమించు 80+ ఇయర్స్ అప్పుడు కూడా తను ఎంతో కష్టపడేవాడు. తాను గార్డెనింగ్ చేసేవాడు, ఇంకా ఇతర పనులు చేసేవాడు, ఇంటి పనులు చేసేవాడు, అన్ని పనులు చేసేవాడు. కాబట్టి ఒక మంచి తండ్రిని కోల్పోయాను. దేవుడు ఆయనతో నాకు ఇంచుమించు 50 సంవత్సరాల అనుబంధం నాకు ఇచ్చాడు. నా జన్మదినానికి ఇంచుమించు 2 రోజుల ముందు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవడం జరిగింది. కాబట్టి మా కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుకుంటూ ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ముందుకు సాగనిద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. మీ దాసులు, పెద్దలు, తండ్రి గారు అయినటువంటి వి అబ్రహాం గారిని 7వ తేదీ మీ సన్నిధికి పిలుచుకున్నారు. ఆయన విశ్రాంతిలో ఉన్నారు. ఈ సమయంలో నాయన తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, బంధుమిత్రాదులను కోల్పోయి, ప్రియుల్ని కోల్పోయి, దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు, మా ప్రియ సహోదరులు నాయన నిప్పో వెనుకాల ఉన్నటువంటి మా ప్రియ సహోదరులు సార్ అరవింద్ ప్రసాద్ గారు, వారు తల్లిని కోల్పోయారు, దుఃఖంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వారిని మీరు ఓదార్చమని అడుగుకుంటున్నాం ప్రభా. దేవా, మీకు వందనం చేస్తున్నాం. కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ భౌతికమైనటువంటి అనుబంధాలను బట్టి, వారితో మేము పెంచుకున్నటువంటి అనుబంధాలను, పెంచుకున్న ప్రేమలను బట్టి, వారి ఎడబాటు సమయంలో మేము ఎంతగానో దుఃఖానికి గురవుతుంటాం. అటువంటి సమయంలో ఆంతర్యములో నివసించి ఆదరణకర్త చేత ఆదరించేస్తున్నటువంటి నిన్ను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. కానీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిరీక్షణ లేని ఇతరుల వలె కాకుండా నిరీక్షణ కలిగి ప్రభు వస్తాడు, మృతుల పునరుత్థానం గురించి విశ్వాసంతో మేము ముందుకు సాగలుటకు సహాయం చేయమని అడుగుకుంటూ, అయ్యా ఇంకా పెద్దలు ఎవరైనా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ముందున్నటి వాక్య పరిచయలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో గనులుగా ఉండడం, గనులుగా ఎంచబడడం, నోబుల్గా ఉండడం, ఘనమైన వారిగా ఉండడం, అనగా ఘనత కలిగిన వారిగా ఉండడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తిని గురించి గనుడు అని ఎలా అనగలము, ఎప్పుడు అనగలము అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, శ్రమను అనుభవించడాన్ని బట్టి తెస్సలోనిక సంఘస్థులను ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు అన్నాడు, వాళ్ళు ఘనమైన వాళ్ళు, దే ఆర్ ఆనరబుల్, దే ఆర్ నోబుల్ బికాస్ దే ఫేస్డ్ పర్సిక్యూషన్ బికాస్ ఆఫ్ జీసస్. యేసును బట్టి వాళ్ళు శ్రమను అనుభవించారు, సువార్త పక్షాన శ్రమను అనుభవించారు. యూదుల వలన, లేకపోతే అయిన వారి వలన, తమ సొంత వారి వలన, ఇతరుల వలన, అన్ని జనుల వలన ఇలాగని చెప్పుకుంటూ వచ్చాడు. We are noble, we become noble or honorable when we face persecutions. రెండవదిగా మనం ఆలోచిస్తే, లేఖనాన్ని పరిశోధించినటువంటి తెస్సలోనిక నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెరయా అనేటువంటి పట్టణస్థులు, అనగా ఫిలిప్పీ పట్టణము నుంచి ఇంచుమించు 132 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి ఆధునిక బెరయా అనేటువంటి పట్టణం యొక్క వాసులు, వాళ్ళు లేఖనాల్ని పరిశోధించారు. కాబట్టి అప్పుడు రాయబడినటువంటి పరిమితమైనటువంటి లేఖనాల్ని, స్క్రిప్చర్స్ని, లేదా మతపరమైన సాహిత్యాన్ని, లేదా యూదా మతపరమైన సాహిత్యం, మరొక సాహిత్యం, దాన్ని పరిశోధించడం వల్ల, ధ్యానించడం వల్ల అని కాదు, పరిశోధించడం వల్ల వారు గనులుగా అపోస్తలుడైన పౌలు వారిని భావించాడు. అనగా తెస్సలోనిక వారు, బెరయ వారు గనులేనని. ఈరోజు మనం గనులుగా ఉండాలని, ఘనమైన వారుగా ఉండాలని, ఘన పదార్థాలుగా ఉండాలని, బరువైన వాళ్ళుగా ఉండాలని, కథలని వారుగా ఉండాలని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాకుండా గనులైన వారు అని బైబిల్లో ఉపయోగించబడినప్పుడు ఎటువంటి వారిని ఉద్దేశించి ఆ మాట వాడతారంటే, ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్న వాళ్ళని, అనగా డబ్బు కలిగిన వాళ్ళని, శ్రీమంతులైనట్టు వారిని. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 12వ వచనంలో అటు మాట ఉపయోగించబడింది. ఫైనాన్షియల్గా బ్లెస్ అయిన వారిని, ఆర్థికంగా దీవించబడిన వారిని గనులుగా ఎంచారు. గ్రీసు దేశస్థులు లేకపోతే యూదులు కొంతమంది గనులుగా ఉన్నారు అని చెప్పబడిన మాటలు. అనగా
శ్రమలను అనుభవించిన వాళ్ళని గనులని, సంపద చేత జీవించబడిన వాళ్ళని గనులని, శాస్త్రమును పరిశోధించేవారు అనగా సృష్టికర్త యొక్క లేఖనాల్ని పరిశోధించే వారిని గనులుగా భావించవచ్చునని, అంతేకాకుండా నాలుగవదిగా పాత నిబంధనలోకి వెళ్ళిపోతే రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథానికి వెళ్తే 4వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చూస్తే ఒక స్త్రీని గురించి గనురాలు అని రాయబడింది. ఆమె గురించి ఎందుకు గనురాలు అని రాయబడిందో మనకు తెలియదు, కానీ ఆమె తన ఇంటికి వస్తున్నటువంటి దేవజనుడు వచ్చిన తర్వాత అతడు పరిశుద్ధుడనో లేకపోతే దేవజనుడే ముందుగానే రావడానికి ముందుగా అతని గురించి వినుండొచ్చు, విని తనను చేర్చుకోవడానికి, ఆయన్ని చేర్చుకోవడానికి ఆమె ఇష్టపడింది. అనగా తన కుటుంబ సమస్య పరిష్కారానికి సేవకుడిని స్వీకరించడం అనేది అత్యవసరమని ఆమె భావించినట్టుగా మనం ఎంచవచ్చు. ఆ కుటుంబ సమస్య ఎవరికి చెప్పుకోలేను, దేవజనుడికి చెప్తే దేవజనుడు కూర్చొని ప్రార్థిస్తాడు, ప్రార్థిస్తే పరిష్కారం దొరుకుతుందని నమ్మిన స్త్రీ అయి ఉండొచ్చు. ప్రార్థన ద్వారా మనం పరిష్కారాలని కనుగొనవచ్చు. ప్రార్థన ద్వారా అంటే వీఆర్ నాట్ హైలైటింగ్ ప్రేయర్. ప్రార్థన ద్వారా అంటే ప్రార్థన ఆలకించే దేవుణ్ణి మనం గనపరుస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి మనం గనపరచాలి, ప్రార్థన ఆలకించే దేవుణ్ణి. ప్రార్థించే మనిషిని మనం గనపరచాల్సిన అవసరం లేదు, మోకరించే మనిషిని గనపరచాల్సిన అవసరం లేదు, ఉపవసించే మనిషిని గనపరచాల్సిన అవసరం లేదు. ఉపవసించేవాడు ఉపవసిస్తాడు, ప్రార్థించేవాడు ప్రార్థిస్తాడు, కన్నీరు గార్చేవాడు కన్నీరు గారుస్తాడు, విజ్ఞాపన చేసేవాడు చేస్తాడు. కానీ ఇవన్నీ కాదు, వీటన్నిటిని ఆలకించేవాడు, గమనించేవాడు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేవాడు, వీటన్నిటికీ జవాబులు ఇచ్చేవాడు ముఖ్యం. ప్రార్థించడం అనేది విత్తనం లాంటిది, దాన్ని మనం విత్తుతున్నాం. ప్రేయింగ్ ఈజ్ లైక్ సోయింగ్. కానీ ఆ గ్రోత్ అనేది ఎప్పుడు వస్తుందంటే సోయింగ్కి రీపింగ్కి మధ్యలో గ్రోత్ ఉండాలి. గ్రోయింగ్ అనేది లేకపోతే రీపింగ్ లేదు. మట్టి పెళ్ళల కింద, మట్టి గడ్డల కింద, లేకపోతే భూమిలో పాతి పెట్టబడినటువంటి ఆ గింజ లేకపోతే ఆ సీడ్ కుళ్ళిపోయింది అనుకోండి, ఇక దానికి అది స్పాయిల్ అయిపోయింది అనుకోండి, దానిలో దాచబడినటువంటి జీవము స్పాయిల్ అయింది అనుకోండి, ఇక అది మొలకెత్తేటువంటి అవకాశాలు, అది మట్టిలో కలిసిపోతుంది, ఒక శవములాగా మట్టిలో కలిసిపోతుంది. కానీ అది మట్టిలో కలిసినప్పుడు దాంట్లో దాగి ఉన్నటువంటి జీవము బయటికి తన్నుకొచ్చినప్పుడు, దాగి ఉంచబడనటువంటి, దాగి ఉండలేనటువంటి ఆ జీవం బయటకు వచ్చినప్పుడు అది ఒక చిన్న మొలకగాను, మొక్కగాను, మానుగాను మారుతుంది. కానీ మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, అక్కడ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మట్టి పెళ్ళల కింద, మట్టి గడ్డల కింద పడినట్టు విత్తనం గురించి కాదు, కానీ ప్రార్థన అనేది అలా జరిగింది. కానీ దాని ఫలితం గ్రోత్. మరి అంత లోపలికి మనం అనేకమైన మీటర్ల లోపలికి మనం విత్తనాన్ని వేయడం లేదు, కానీ చెట్టు మాత్రం అనేకమైన మీటర్లు ఎత్తు పెరుగుతుంది. అనేకమైన మీటర్లు పెరుగుతాయని కాదు నా మాటలేక ఉద్దేశం. కానీ నువ్వు చేసే పని కొద్దిగా ఉంది, దేవుడు చేసే పని అధికంగా ఉంది. దృశ్యంగా చేయబడేటువంటి పని కొద్దిగా ఉంది, అదృశ్యంగా జరిగేటువంటి పని ఎక్కువగా ఉంది. జ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఒక మాట అన్నాడు, చాలా మాటలు అన్నాడు. వాటిలో ఒక మాట ఏంటంటే, చూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా పెరుగునో నీకు తెలియదు. ఎముకలు పెరుగుతాయి, ఎముకలను పెరిగించేవాడు దేవుడే, ఎముకలను పెరిగించేవాడు డాక్టర్ కాదు. తల్లి పెరిగించడం లేదు, తల్లి పొదుగుతుంది, లేకపోతే తల్లి కలిగి ఉంటుంది, తల్లి ఆ పిండాన్ని అలా మోస్తుంది అంతవరకే. కానీ లోపల జరిగేటువంటి ఆ గ్రోత్ అనేది తల్లి, తండ్రి, లేకపోతే బంధుమిత్రులు, వైద్యుల యొక్క విధానాలను బట్టి కాదు, కానీ ఇది దేవుణ్ణి బట్టి కలుగుతుంది. వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. చూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా పెరుగునో అంటే దాని అర్థం కీళ్ళు ఏ విధంగా పెరుగుతాయో, లేదా చర్మం ఎలాగ పొదగబడుతుందో, లేదా మాంసం ఎలా పెరుగుతుందో, అవయవాలు ఎలా రూపుదిద్దబడతాయో లోపల జరిగేది నీకు తెలియదు, బయట జరిగేదాన్ని నువ్వు చూస్తావు. అనగా నువ్వు బయట జరిగేదాన్ని చూడగలుగుతున్నావు, కానీ ఆంతర్యములో, అంధకారములో, అదృశ్యంగా జరిగేదాన్ని నువ్వు అంచనా వేయలేకపోతున్నావు. అనగా దాని అర్థం యూ కుడ్ నాట్ సీ ఇన్నర్ థింగ్స్. వీ కుడ్ సీ, మనం చూడగలము, కానీ చూడలేకపోతున్నాం. చూడాలి మనం. అనగా ఇంక అదే పనిగా ప్రతి చూలాలి గర్భంలోని ఎముకలు పెరగడం అనే
ఆ ప్రాసెస్ను చూస్తూ ఉండమని కాదు, మనం చూడగలిగి ఉండాలి. దేవుడు చూపించిన వాటిని మనం చూడగలిగి ఉండాలి. చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా పెరుగునో ఎవరికీ తెలియదని కాదు. ఇప్పుడు అలా ఎముకలు ఎలా పెరుగుతున్నాయో, 206 ఎముకలు ఎలా పెరుగుతున్నాయో ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసుని కాదు. దేవుడు జరిగిస్తున్నటువంటి క్రియను గురించి ఒకప్పుడు అది మర్మంగా ఉంది, ఇప్పుడు అది మర్మంగా కాదు, అది బయలుపరచబడుతుంది. దేవుడు మన కోసం చేసే కార్యాలు గొప్పవి అని చెప్పడానికి నేను ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఎరుగుటను బట్టి షీ నో దట్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన చెప్పడాన్ని బట్టి కాదు, అమ్మా నేను గొప్ప దేవుజనున్నమ్మా, నేను ప్రార్థనాపరున్నమ్మా, నేను భక్తి కలిగిన దేవుజనున్నమ్మా అని ఆయన ఏం చెప్పుకోలేదు. కానీ అతని మాటలను బట్టి, అతని విధానాలను బట్టి అర్థమవుతుంది, హీఈస్ ఎ రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్, హీఈస్ ఎ జెన్యూన్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీ యొక్క మాటలను బట్టి, మీ యొక్క విధానాలను బట్టి మీరు నిజ విశ్వాసో కాదో తేలిపోతుందనే సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనము ఆలోచించిన విషయాల గురించినటువంటి విషయాలు ఒక రివ్యూ లాగా, లేకపోతే ఒక రివిజన్ లాగా మనం చేసుకుందాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై మనకు సమయం కొద్దిగా ఉంది కనుక, మనకి ఇంకొక కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 7th chapter verse 1. చాలే. ఇక్కడ రాయబడినటువంటి మిషనరీ జర్నీని గురించిన హిస్టరీ రాస్తున్నాడు. హిస్టరీ కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద సిటీస్ ఆఫ్ Amphipolis and Apollonia, Paul and Silas arrived at Thessalonica. పౌలు మరియు శీల తెస్సలోనికకు వచ్చిరి. వారు తెస్సలోనికకు వచ్చినది ఇక్కడ వారు అంటే ఎవరు? పాల్ అండ్ సైలస్ arrived at Thessalonica. As they customarily did, they went to synagogue to speak to Jews from Torah scrolls for 3 weeks. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టు మాట, అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను. ఏం ఉండకూడదా? సమాజ మందిరం ఒకటి ఉందని కాదు, పర్టికులర్గా జూయిష్ సినగోగ్ వస్తాయి. వాడుక భాషలో కూడా మనం చదువుకున్నట్లయితే యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. ఈ మాట చెప్పినప్పుడు మనం కొన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఒక మెమరీని గురించి జస్ట్ హిస్టరీ రాసుకుంటూ వెళ్తున్నాడు. మిషనరీ జర్నీస్ యొక్క హిస్టరీ రాసుకుంటూ వెళ్తున్నాడు. 3 మిషనరీ ప్రయాణాల యొక్క చరిత్రను ఆయన ప్రస్తావిస్తున్నాడు. దాంట్లో భాగంగా మనం చూసుకున్న మాట ఇది. చదువుదాం 17వ అధ్యాయం 1వ వచనం. చాలండి. మన టైటిల్ కొన్ని జ్ఞాపకాలు. మనకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా మా నాన్నగారు ప్రభువునందు నిద్రించారు. ఆయనతో 49 సంవత్సరాలు నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, వేధించే జ్ఞాపకాలు ఉన్నాయి, బాధించేటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి, మనల్ని వెంటాడేటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ ఈ మిషనరీ జర్నీస్ యొక్క హిస్టరీలో కొన్ని జ్ఞాపకాలని మనం చూస్తున్నాం. అక్కడ ఒక యూదుల సమాజ మందిరం ఉండెను. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. 8 సమాజ మందిరాల మధ్యలో జరిగిన పరిచర్య గురించి అపోస్తలుల కార్యములో మనం చెప్పుకోవడం, మాట్లాడుకోవడం జరిగింది. వాటిల్లో ఉన్నటువంటి 8 సమాజ మందిరాలను ఒక సమాజ మందిరంలో జరిగిన విషయం ఇదే అధ్యాయంలో మరొక సమాజ మందిరం, లేకపోతే తర్వాత ఇంకో సమాజ మందిరం గురించి మనం చూస్తున్నాం. సమాజ మందిరం ఒకటి ఉండెను. పాస్ట్ టెన్స్లో చెప్పబడిన విషయం, అనగా వీళ్ళు వెళ్ళిన తర్వాత సమాజ మందిరం స్టార్ట్ చేశారని కాదు, వీళ్ళు వెళ్ళడానికి ముందుగానే సమాజ మందిరం ఒకటి ఉంది. కానీ ఏమైంది ఆ సమాజ మందిరానికి? అక్కడ రాయబడలేదు. కానీ పౌలు శీలల యొక్క సువార్త పరిచర్య వలన సమాజ మందిరము శక్తిహీనమైపోయింది. రిలీజియస్ సిస్టమ్, సమాజ మందిరము యూదా మతానికి గుర్తుగా ఉంది. సమాజ మందిరమే యూదా మతం అని కాదు, యూదా మతంలో సమాజ మందిరాల సిస్టమ్ వ్యవస్థ ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. అదొక మెమరీ, ఇట్ వాస్ ఎ మెమరీ. సమాజ మందిరం ఉండెను, ఒక జ్ఞాపకం. క్రమంగా సమాజ మందిరము బలహీనమైపోయింది. ఎలా అయింది అంటారేమో, అక్కడ ప్రజలు విశ్వసించి 3 వారాలు ఒక సమాజ మందిరము ఒక సంఘాన్ని పుట్టించింది. ప్రతి సమాజ మందిరం సంఘాన్ని పుట్టించడం లేదు.
తెస్సలోనికలోని సమాజ మందిరం, బెరలోని సమాజ మందిరము, ఎథెన్సులోని సమాజ మందిరం సంఘాన్ని పుట్టించలేదు. కానీ తెస్సలోనికలో దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి కొంతమంది ప్రజలు సమాజ మందిరంలో ఉన్నారు కనుక సమాజ మందిరంలో ఉన్నవారు పిలుపుని అందుకొని సువార్త పిలుపునిచ్చింది. ఆ సువార్త పిలుపునివ్వడం ద్వారా సమాజ మందిరములో నుంచి సంఘములోకి ప్రజలు ప్రయాణించారు అని చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఒకటి సమాజ మందిరం ఉండెను, ఇట్ వాస్ ఎ మెమరీ. తర్వాత అది పూర్తిగా నాశనం అయిపోయింది, అంతమైపోయిందని నేను అనలేదు. పౌలు గారు తెస్సలోనికలో మినిస్ట్రీ చేసినంత మాత్రాన అలా అయిందని నేను అనలేదు. కానీ ఇట్ వాస్ వీకెండ్, అది నీరసిల్లిపోయింది, అది బలహీనమైపోయింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే బలమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతాయో శరీర సంబంధమైన కార్యాలు బలహీనమవుతాయి అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17:16. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. While Paul was waiting for them in Athens, his spirit was deeply troubled. His spirit was deeply troubled. Deeply pained, లేకపోతే irritated, విసుగు వచ్చేసింది, నొప్పి వచ్చేసింది, deeply troubled, కలవరం వచ్చేసింది. When he realized that the entire city was full of idols. ఆ నగరమంతా, ఏథెన్స్ నగరమంతా విగ్రహపూరితమైన విగ్రహములతో నిండుకున్నటువంటి. ఇప్పుడు ఆయన దర్శనం విగ్రహములు లేనటువంటి ఏథెన్స్ అని కాదు, విగ్రహాలు ఉంటే ఉన్నాయి. విగ్రహం ఒట్టిదే, అదేం లేదు, లోకంలో ఒట్టిదని చెప్పాడు 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో. విగ్రహార్పితమైన వాటిని తినే వాటి గురించి కొరింథీ సంఘస్థులు ఉత్తరం రాసినప్పుడు దానికి ఆన్సర్గా స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ సమాజ మందిరం ఉండను, అక్కడ విగ్రహములు ఉండను. సమాజ మందిరము ఎక్కడైతే ఉందో అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. అనగా రిలీజియన్ ఉంది, అనగా జెంటైల్ రిలీజియన్ ఉంది, అనగా సత్యానికి పూర్తిగా భిన్నమైనటువంటి మతము లేకపోతే మార్గం అనేది విగ్రహాలతో కూడుకున్నది కాదు. ఇట్స్ బియాండ్ ఐడల్స్, ఇట్స్ ట్రూత్, సత్యం. విగ్రహాలకు అవతల ఏముంటుందంటే విగ్రహాలకు అవతల సత్యం ఉంటుంది. విగ్రహాలకు అవతల ఏముంటుంది అంటే జీవము లేనటువంటి విగ్రహములకు అవతల నిగ్రహం ఉంటుంది, అనగా ఆత్మఫలం ఉంటుంది, ఆత్మకార్యం ఉంటుంది. శరీర కార్యమునకు అవతల ఆత్మఫలం ఉంటుంది, ఆత్మకార్యం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. రెండోది మనం ఆలోచిస్తున్న విషయము, ఆ పట్టణమంతా విగ్రహాలు ఉంటే ఈయనకేంటండి, కానీ ఉండడాన్ని బట్టి అతని ఆత్మలో అతను ఫీల్ అయినటువంటి ఆ విధానం చూడండి. హీ వాస్ డిస్టర్బ్డ్ మచ్. వాట్ ఈస్ దిస్ ప్రభువా, ఏంటిదంతా, ఇలా ఉండడం ఏంటి ప్రభువా, ఇలా జరగడానికి వీలు లేదని బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుని స్తోత్రం. మనకు కూడా అన్యాయాలు అకృత్యాలు జరుగుతున్నప్పుడు మనం దాని గురించి బాధపడతాం. యెరూషలేములో జరుగుతున్న హే కృత్యముల గురించి ఏడుస్తున్న సందర్భాలు, ప్రవక్తలు కన్నీరు కార్చిన సందర్భాలు ఉన్నాయి. యెరూషలేమును చూసి గుండెలు బాదుకున్న సందర్భాలు కూడా యేసు ప్రభు జీవితంలో కనిపిస్తాయి. అనదర్ మెమొరీ దట్ ఈస్ సత్యము నెరుగనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. సత్యము నెరుగని వారు ఉన్నారు అక్కడ. విగ్రహాలు ఉన్నాయంటే సత్యం లేదని అర్థం. ఆత్మ సంబంధమైన దాన్ని మెటీరియలైజ్ చేయలేము. ఆత్మ సంబంధమైన దానికి ఒక దృశ్యమైన రూపం ఇచ్చి పలాందని మనం చెప్పలేము. ఆత్మలోనే గుర్తించాల్సిన దాన్ని భౌతికంగా మనం చూస్తూ ఉండడం అనేది విచారకరం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యుండును వినుట యుండును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. ఏథెన్సు వారందరూ అనగా ఆ పట్టణస్థులందరూ, పౌలు ప్రవేశించినటువంటి ఆ పట్టణస్థులు, లేకపోతే డయానా, లేకపోతే అర్తమీస్ అనేటువంటి దేవత కలిగినటువంటి ఆ అన్య పట్టణం, నాగరికతలో టాప్గా ఉన్నటువంటి ఆ పట్టణం, విజ్ఞాన పీఠము అని ఎంచబడినటువంటి ఆ పట్టణం, అక్కడ వాళ్ళందరూ, అక్కడ నివసించిన పరదేశులు, ఇమిగ్రెంట్స్లు, అయితే పరవాసులైనటువంటి వారు, అంటే టోటల్గా అందరూ, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట వినుట. వాళ్ళకి కొత్త సంగతి కావాలి, కొత్త సంగతి చెప్పాలి, కొత్త సంగతి వినాలి. అనగా కొత్త వాటి మీద మోజు ఉంది, పాత వాటి మీద వాళ్ళకి ఏమాత్రం పాతదే బూజుగా
భావిస్తున్నారు, బూజు పట్టిన దానిగా భావిస్తున్నారు. కొత్తగా వింత అన్నట్టుగా ఆ వింత వైపు వాళ్ళు మోజు చూపిస్తున్నారు. మాత్రమే వినుట యందు మాత్రమే తమ కాలమును గడుపుచుండువారు, సమయమును వ్యర్థము చేయబడుచుండెను. అక్కడ దట్ టైమ్ వాస్ బీయింగ్ వేస్టెడ్ దేర్. సమాజ మందిరం ఉంది, కానీ సమాజ మందిరం బలహీనమైపోయింది. రెండోది, అక్కడ సత్యం ఎరుగనటువంటి అనుభవం ఉంది, కానీ సత్యం ఎరిగిన అనుభవం వచ్చింది. మూడోదిగా, సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటి కొంతమంది ఉన్నారు. సమయం యొక్క టైం మేనేజ్మెంట్ చేయని వాళ్ళు, టైం యొక్క ప్రెషస్నెస్ని, ద బ్రెవిటీ ఆఫ్ ది టైం, సమయం యొక్క క్లుప్తతను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు సమయం విలువ తెలుసుకొని ఉంటారు. సమయం తర్వాత ఉన్నటువంటి నిత్యత్వం, తాము జీవించబోయేటువంటి నిత్యత్వాన్ని గురించి వాళ్ళకి సువార్త ద్వారా లేకపోతే ఉపదేశాల ద్వారా, సువార్థికులు చెప్పిన మాటల ద్వారా వాళ్ళకి అర్థమై ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాజ మందిరం ఒకటి ఉండను. రెండోది, సత్యం ఎరుగనటువంటి అనుభవం ఉండెను, సమయాన్ని వ్యర్థం చేసుకునే అనుభవం ఉండెను. 17వ అధ్యాయము 30వ వచనం మనం గమనించినట్లయితే, ఆ అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములలో కూడా దేవుడు ఉండెను. విజ్ఞాన కాలమైన అజ్ఞాన కాలమైన, కాలము పుట్టడానికి ముందే ఉన్నటువంటి దేవుడు అజ్ఞాన కాలములో ఉన్నాడు. విజ్ఞాన కాలానికి ముందున్నట్టు అజ్ఞాన కాలానికి ముందున్నట్టు కాలంలో కూడా ఉన్నాడు. ఎవరు గుర్తించినటువంటి కాలంలో కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అనాది కాలములో, కాలము కాని కాలములో, ఆది లేని కాలములో ఆయన ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఉండెను. దేవుడు ఎలా ఉండెనంటే చూచి చూడనట్టుగా ఉండెను. దేవుడు ఇన్వాల్వ్ కాకుండా ఉండెను అన్నట్టుగా. చూశాడు, గుడ్డివాడు కాదు దేవుడు, చూడనట్టుగా ఉండెను. చూచి కూడా చూడనట్టుగా ఉండాలి. దాన్ని భూతత్వంలో చూసినట్టుగా పట్టించుకొని నానా హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు. నా మాటలైన ఇక్కడ ముగిస్తున్నాను. దేవుడు ఉండెను, ఆదిలో ఉండెను. అనగా ఆది ధర్మశాస్త్రపు కాలం, ఆజ్ఞ రావడానికి ముందుగా, 10 ఆజ్ఞలు రావడానికి ముందుగా, నిర్గమకాండము 20వ అధ్యాయానికి ముందుగా దేవుడు ఉన్నాడు. ధర్మశాస్త్రానికి ముందుగా దేవుడు ఉన్నాడు. దేవుడు తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. దేవుడు తర్వాత వచ్చింది ఆజ్ఞలు. ఆజ్ఞాన కాలముల్లో దేవుడు, తర్వాత దేవుడు మారిపోయాడని కాదు, దేవుడు ఉన్నాడు. దేవుడు కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు తన కార్యాలను ఇంకా డీప్గా చేయడం ఆరంభించాడని అర్థం చేసుకోవాలి. నా మాటలు నేను ముగించేస్తున్నాను ఇక్కడ. అసత్యములో జీవిస్తున్నటువంటి ప్రజలు, సమయాన్ని వ్యర్థం చేస్తున్నటువంటి అనుభవంలో ఉన్న ప్రజలు, సమాజ మందిరంతో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రజలు, అంతేకాకుండా సృష్టికర్తను ఏమాత్రం గ్రహించకుండా ఉన్నటువంటి ప్రజలు ఒకరోజు ఆయన్ని గ్రహించడం ఆరంభించారు. మనకు కూడా మరింత గ్రహింపు, సృష్టికర్తను గ్రహింపు, ఆయన గురించిన గ్రహింపు కలిగి ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.